హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ వచ్చేసి ఈజీగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో స్ట్రక్ అవుతారు మీరు చేసేటప్పుడు. సో క్లియర్గా చూసేయండి ఎండ్ వరకు. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఎవరైనా చేసేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా చేయొచ్చు. వర్క్ వచ్చేసి దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి సర్టిఫికేట్స్ మిమ్మల్ని అడగరు. అండ్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది వచ్చేసి ఇక్కడ కూడా డబ్బులు పే చేయమని అడగరు. ఫ్రీగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సో ఇప్పుడు సైట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారా, వన్ ఫార్మా అనేసి మీరు ఇక్కడ వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. మీకు ఇన్ కేస్ ఇలా రాకపోతే ఇక్కడ వచ్చేసి చూసారా, ఫస్ట్ వచ్చింది చూడండి పైన, వన్ ఫార్మా ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి చాలా వర్క్స్ ఉంటాయి. నేను ఇది ఈ వర్క్ అనేసి నేను చెప్పలేను. సో చాలా వర్క్స్ ఉంటాయి. చాలా వర్క్స్ పైన మీకు ఇష్టం వచ్చిన వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. దీంట్లో వర్క్స్ ఎలా వస్తాయి అని అంటే, మీకు వచ్చేసి మెయిల్ పంపిస్తారు వీళ్ళు దాంట్లో వర్క్ ఉన్నప్పుడు. ఆ మెయిల్ చూసేసి మీరు దాని నుండి వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ వచ్చేసి వర్క్ వెన్ ఎవర్ యూ వాంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ లాంగ్వేజెస్, కల్చర్స్ ఆర్ న్యూ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ యూ, దెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎగ్జైటెడ్ ఫర్ యూ. దెర్ ఆర్ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ ఓవర్ 200 మార్కెట్స్ బోత్ ఫర్ ఫ్రీలాన్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ అని ఇచ్చారు. ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి. మీరు కావాలంటే ఫుల్ టైమ్ జాబ్ కూడా చేసేసుకోవచ్చు దీని నుండి. సో సెర్చ్ ద జాబ్ టైటిల్ ఆర్ పొజిషన్ అని ఇచ్చారు. ఆల్ కేటగిరీస్ అని ఇచ్చారు. మనం సెర్చ్ చేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఫుల్ టైమ్ జాబ్స్ అండి. ఇక్కడ చూసారా, ఐబిఎం ఐటీఎక్స్ డెవలపర్, సెర్బియా, రిమోట్ వచ్చేసి ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. J2EE డెవలపర్, సాఫ్ట్వేర్ డిజైనర్ డెవలపర్, ఇది వచ్చేసి చాలా జాబ్స్ ఉంటాయి. ఇలా వచ్చేసి జాబ్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. లేదైనా చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. అలా కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి. సో ఇక్కడ వచ్చేసి హౌ ఇట్ వర్క్స్ అని ఇచ్చారు చూడండి. సైన్ అప్ టు రిసీవ్ యువర్ ఓన్ వన్ ఫార్మ్ అకౌంట్ అని ఇచ్చారు, విచ్ విల్ గివ్ యూ యాక్సెస్ టు అవర్ ఫ్రీలాన్స్ వర్క్ ఆపర్చునిటీస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఎట్ ఎనీ టైమ్ అని ఇచ్చారు. సెర్చ్ ఫర్ ఫ్రీలాన్స్ జాబ్స్ అని ఇచ్చారు. సెర్చ్ ఫర్ ద ప్రాజెక్ట్ దాట్ సూట్స్ యూ, లుక్ ఎట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్, రేట్స్, రిక్వైర్మెంట్స్ అండ్ అప్లై అని ఇచ్చారు. సో బీ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, బీ పార్ట్ ఆఫ్ అవర్ గ్లోబల్ కమ్యూనిటీ అని ఇచ్చారు. సో క్లియర్గా చూసేసుకోవచ్చు మీరు వచ్చేసి దీన్ని. సో జాబ్ కేటగిరీస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా చాలా జాబ్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి అనేసి. సో జాబ్ కేటగిరీస్ చూసేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్లేషన్ జాబ్స్ ఉంటాయి, ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ ఉంటాయి. ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుండి ఒక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ అని అంటే ఒక ఆడియో ఫైల్ ఇస్తారు మీకు వచ్చేసి, దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ జడ్జింగ్ కూడా ఉంది, ఇంటర్నల్ జడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, డేటా కలెక్షన్ జాబ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి డేటా ఎక్కడ నుండి కలెక్ట్ చేయమంటే అక్కడ నుండి కలెక్ట్ చేసేసి వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కెరీర్స్ నుండి కూడా మీరు వచ్చేసి వర్క్ చేసేసుకోవచ్చు. అనోటేషన్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేసి మనం ఎలా వర్క్ చేయాలో దీంట్లో వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం సైన్ అప్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే సైన్ అప్ అని పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసేయగానే ఇక్కడ వచ్చేసి చూస్ అన్ అవతార్ అని ఇచ్చారు. దిస్ పిక్చర్ విల్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ యువర్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ పేజ్ అని ఇచ్చారు. మీ ప్రొఫైల్ ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా అవతార్ ఇవ్వచ్చు, వేరేది ఏదైనా నార్మల్గా పిక్ ఇవ్వచ్చు. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఇచ్చేసేయండి. యూజర్ నేమ్ వచ్చేసి కొన్ని నెంబర్స్ యాడ్ చేయండి మీ నేమ్కి. అండ్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ చేసేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇవ్వండి, సిటీ ఆఫ్ రెసిడెన్స్ ఇవ్వండి. నేటివ్ లాంగ్వేజెస్ వచ్చేసి మ్యాక్సిమం 3 ఇవ్వండి. నేటివ్ లాంగ్వేజెస్ ఏంటి మనకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇచ్చేయచ్చు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి. మీరు వచ్చేసి సెర్చ్ ఇంజన్స్, స్టూడెంట్ జాబ్, చాట్ వెబ్, ఏదైనా మీ ఇష్టం వచ్చింది ఇచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నిటిపైన క్లిక్ చేసేయండి. ఇలా అగ్రిమెంట్ పైన క్లిక్ చేసేయండి. ప్రతి అగ్రిమెంట్ పైన ఇక్కడ యూజర్ సిగ్నేచర్ అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ చేసేయండి ఇలా. అండ్ సైన్ అండ్ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక సో ఇలా వచ్చేసి అన్ని బాక్సెస్ పైన క్లిక్ చేసేయండి. అండ్ ఐఎమ్ హ్యూమన్ అనేసి క్యాప్చర్ ఫిల్ చేసేయండి. ఎస్ ప్లీజ్ ఐ వాంట్ టు జాయిన్ ద వన్ ఫార్మర్ కమ్యూనిటీ పైన క్లిక్ చేసేయండి. సో ఇవన్నీ చేశాక మీకు వచ్చేసి దీనిపైన క్లిక్ చేయవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తాను. సో సైన్ అప్ చేసేసుకోగానే థ్యాంక్ యూ ఫర్
signing up to become a member of our community. Thanks for registering. You will soon receive an email to confirm your registration. Please check your spam folder too అని ఇచ్చారు. సో వచ్చేసి మనకు మెయిల్ పంపిస్తారు వీళ్ళు, మనం మెయిల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నా మెయిల్ చెక్ చేస్తాను. సో నాకు మెయిల్ వచ్చింది చూసారా, వెల్కమ్ టు వన్ ఫార్మా అని వచ్చింది. హలో ఎడు, వెల్కమ్ టు వన్ ఫార్మా, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక లింక్ ఇచ్చారు చూడండి, యాక్టివేట్ మై వన్ ఫార్మా అకౌంట్ అనేసి. ఇక్కడ వచ్చేసి దానిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ప్లీజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో మీరు వచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి నాకు డైరెక్ట్గా వచ్చి నేను లాగిన్ చేసేసుకుంటున్నాను. సో లాగిన్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ కమ్యూనిటీ. దిస్ బ్రీఫ్ టూర్ విల్ గివ్ యూ సమ్ బేసిక్ టిప్స్ ఆన్ హౌ టు ఎక్స్ప్లోర్ ద సైట్ అని ఇచ్చారు. సో వచ్చేసి సైట్ గురించి కొన్ని చెప్తారంట వీళ్ళు. సో వచ్చేసి నేను నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేస్తున్నాను. ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేసేస్తున్నాను. గెట్ సర్టిఫైడ్ అని ఇచ్చారు. సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. వచ్చేసి స్కిల్స్ నేర్చేసుకుంటూ సర్టిఫికేషన్స్ కూడా తీసేసుకోవచ్చు. లెవెల్ అప్ ఇన్ ద కమ్యూనిటీ అని ఇచ్చారు. సో కమ్యూనిటీ మనం ఎంత వర్క్ చేస్తే అంత వచ్చేసి మనకు దీంట్లో లెవెల్ అప్ ఉంటుంది ప్రొఫైల్కి. సో సబ్మిట్ చేసేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసేసుకోవచ్చు, జాబ్స్ ఉంటాయి, సర్వేస్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ మీరు ఏదైనా చేసి కూడా ఫ్రీగా సర్టిఫికేషన్స్ కూడా తీసేసుకోవచ్చు. సర్వీస్ కూడా ఫిల్ చేసేసుకుంటే అలా కూడా మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మై జాబ్స్ పైన చూడండి, మై జాబ్స్ పైన కూడా ఉంటుంది. మై ప్రొఫైల్ చూసేసుకోవచ్చు, కమ్యూనిటీ చూసేసుకోవచ్చు, కెరీర్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం లెవెల్ 0లో ఉన్నాం కాబట్టి సో వచ్చేసి 0 బ్యాడ్జెస్ ఉన్నాయి. మనకు వచ్చేసి మనం వర్క్ చేసిన కొద్దీ మనకు వచ్చేసి బ్యాడ్జెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ లాంగ్వేజెస్, కల్చర్స్ ఆర్ న్యూ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ యూ, దెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ యూ. దేర్ ఆర్ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ ఓవర్ 200 మార్కెట్స్ బోత్ ఫర్ ఫ్రీలాన్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ అని ఇచ్చారు. సో మై టాస్క్స్ ఇక్కడ చూడండి, ట్రాన్స్లేషన్ సర్టిఫికేషన్ గైడ్ ఎన్సిఈ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సర్టిఫికేషన్ వస్తుంది మనం దీన్ని కంప్లీట్ చేస్తే. ఇక్కడ దీనిపైన స్టార్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి 30 minutes ఉంటుంది. సో చేసేసుకోండి. ఇది వచ్చేసి జార్విస్ సర్టిఫికేషన్ అని ఉంది, దీనిపైన 60 minutes ఉంటుంది. నేర్చేసుకోవచ్చు దీంట్లో అన్ని. ఇలా వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అని ఉంది చూసారా, బ్రౌజ్ ప్రాజెక్ట్స్ పైన చూసారా. ఇక్కడ వచ్చేసి డేటా కలెక్షన్, ట్రాన్స్క్రిప్షన్, ఇంటర్నల్ జడ్జింగ్, ట్రాన్స్లేషన్ అని ఇవన్నీ ఉన్నాయి. టెస్టింగ్, అదర్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం డేటా కలెక్షన్ పైన క్లిక్ చేసేద్దాం. ఇక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి అవైలబుల్ ఆపర్చునిటీస్ ఫర్ డేటా కలెక్షన్ అని ఉంది చూసారా. ఇక్కడ వచ్చేసి మనం వర్క్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాంగ్వేజ్ హిందీ అండ్ తమిళ్లో ఉంది. సో హిందీ అండ్ తమిళ్ వచ్చిన వాళ్ళు వచ్చేసి దీనికి లైక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్క్ చేసేసుకోవచ్చు. దీనిపైన ఆరో మార్క్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి మీరు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 15 ఉన్నాయి. అవైలబుల్ యూనిట్ అన్నీ ఉన్నాయి చూడండి. రేటింగ్ ఉంది $4 పర్ హిట్ అని ఇచ్చారు. సో $4 పే చేస్తారు వీళ్ళు పర్ హిట్కి. ఇది వచ్చేసి అప్లై చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కంప్లీట్ 30 వాయిస్ మెయిల్స్ టు గెట్ పేడ్ అని ఇచ్చారు. సో వీళ్ళు ఏం వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు దిస్ ప్రాజెక్ట్ విల్ కలెక్ట్ వాయిస్ మెయిల్. ఈచ్ రిసోర్స్ షుడ్ ప్రొవైడ్ 30 వాయిస్ మెయిల్. ద ప్రాజెక్ట్ ఈస్ వాయిస్ మెయిల్ సింథటిక్ డేటా కలెక్షన్ అని ఇచ్చారు. సో వాయిస్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. యూఆర్ ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఇచ్చారు. మనకు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి సో ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకే. యూ విల్ కంప్లీట్ 30 వాయిస్ మెయిల్స్ అంటే ఓకే వీ కెన్ కంప్లీట్ అని ఓకే వీ కెన్ కంప్లీట్. వాయిస్ మెయిల్ షుడ్ లాస్ట్ 10 to 30 seconds అని ఇచ్చారు. ఒక్కొక్కటి 10 to 13 seconds ఉండాలంట. ఎనీ ఫోన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. ల్యాండ్లైన్ ఆర్ సెల్ ఫోన్ అని ఇచ్చారు. సో ఏదైనా మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. కంపెన్సేషన్ వచ్చేసి $4 పే చేస్తారు ఫర్ వాయిస్ మెయిల్కి. $120 ఫర్ ద హోల్ ప్రాజెక్ట్. చూసారా ఎంత పే చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. $120 అంటే ఇప్పుడు ఎంతో మనం చూద్దాం. $120 అంటే సో ఇక్కడ వచ్చేసి $120 అని చెప్పారు కదా. $120 అంటే 9,572 వచ్చేసి వీళ్ళు పే చేస్తారు మనకు. ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్ వచ్చుంటే సరిపోతుంది. సో ఇలానే కాదు, ఇంకా మీకు హిందీ రాకపోయినా ఇంకా ఉంటాయి ప్రాజెక్ట్స్ వచ్చేసి. ఒక ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసేసుకోండి. ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకోండి. ఇక్కడ అప్లై అయిన వన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పైన అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తే, హిందీ పర్ఫెక్ట్ వస్తే హిందీ పైన అప్లై చేసేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ పర్ఫెక్ట్ పైన
ఇంగ్లీష్ పైన అప్లై చేసేస్తున్నాను. ఏ కరికులం ఈస్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్, యూ క్యాన్ యాడ్ వన్ ఇన్ యువర్ ప్రొఫైల్ ఆర్ స్కిల్స్ సెక్షన్ అని ఇచ్చారు. సో మనం వచ్చేసి మనం ప్రొఫైల్ ఇంకా కంప్లీట్గా క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ వచ్చేసి మై ప్రొఫైల్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి అబౌట్ మీ అని ఉంది చూసారా, అబౌట్ మీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. నేను మొత్తం డీటెయిల్స్ ఇవ్వలేదు, మీరు ఇవ్వాలి. ఇస్తేనే మీకు వచ్చేసి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇయర్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీరు ఇక్కడ వచ్చేసి అప్డేట్ చేసేయండి. నేషనాలిటీ ఇవ్వండి, అప్డేట్ చేసేయండి. జెండర్ ఇవ్వండి, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇచ్చేసేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చేసి పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఇచ్చేసేయండి, టైటిల్ ఇచ్చేసేయండి. నేను ఏం చెప్తానంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏదో ఒక కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఇక్కడ యాడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. వీళ్ళు ఏం సర్టిఫికేట్స్ ఏం అడగరు, ప్రూఫ్స్ అడగరు. సో వచ్చేసి మీరు ఏదైనా దేంట్లో ఉన్నట్టు యాడ్ చేసేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ టైటిల్ ఇవ్వండి, మీరు ఏదైనా చేస్తే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చేసేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఫ్రమ్ ఎక్కడ నుండి ఎక్కడ వర్క్ చేశారని డేట్స్ ఇచ్చేసేయండి. వర్క్ టైప్ ఇవ్వండి అండ్ యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ చేసేయండి. సో అంతే. సో మ్యాక్సిమం సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేశానని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయీగా ఇచ్చేయండి. అలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఏంటంటే మీకు వచ్చేసి వీళ్ళ వీళ్ళ మీ పైన ఒపీనియన్ చాలా బాగుంటుంది వీళ్ళకి. సో వచ్చేసి ఇక్కడ క్రౌడ్ ప్రాజెక్ట్స్ అని ఇచ్చేసారు, ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ అని ఇచ్చేసారు. సో వచ్చేసి మనం ఏం పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సో అవసరం లేదు. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కరెక్ట్గా ఇవ్వండి. సో ఇక్కడ అన్నీ ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్, సెకండరీ మొబైల్ నెంబర్, అడిషనల్ ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసేయండి. ఏమన్నా వీచాట్ యూజర్ నేమ్ ఉంటే ఇవ్వండి, స్కైప్ ఐడి ఉంటే ఇవ్వండి. ఇది పక్కా జెన్యూన్, దీనికి అన్నీ ఇవ్వచ్చు, పర్లేదు. అండ్ మై ఐడెంటిటీస్ చూడండి, మై ఐడెంటిటీస్ వచ్చేసి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, మ్యాండేటరీ ఏం లేవు. సో ఇక్కడ వచ్చేసి స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ ఇచ్చేసేయండి, హైయెస్ట్ డిగ్రీ లెవెల్ ఇచ్చేసేయండి. కరెంట్ ఫైల్ యాడ్ చేసేయండి. నో సీవీ అప్లోడెడ్ ఇచ్చారు, సీవీ అప్లోడ్ చేయండి, అంటే మన రెజ్యూమే అప్లోడ్ చేసేయండి. స్కిల్స్ ఇవ్వండి, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఇవ్వండి, లేనివి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పాను ఆల్రెడీ. మై డివైజెస్ అండ్ సాఫ్ట్వేర్ ఏంది, మై డివైజెస్ అండ్ సాఫ్ట్వేర్ పైన అవసరం లేదు, ఇది వచ్చేసి అడిషనల్ ఆప్షనల్ ఇది వచ్చేసి. సో ఇక్కడ మీరు క్లియర్గా అన్ని చేసేసుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా, ఇందాక వచ్చేసి ఎలా జాబ్ చూసేసుకోవాలి అని చెప్పేసి. డాటా కలెక్షన్ అంటే డాటా కలెక్షన్లో వచ్చేసి 2 ఉన్నాయి. 2 వచ్చేసి ఒకటి హిందీ తమిళ్ లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆపర్చునిటీస్ అవైలబుల్లో 0 ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉంది ట్రాన్స్క్రిప్షన్ ప్రజెంట్ అయితే. సో ఇది రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో రోజు వచ్చేసి చూసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. $120 పే చేస్తారంటే చాలా 30 వాయిస్ మెయిల్స్కి $120 ఎర్న్ చేస్తారంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఒక 2 అవర్స్ వర్క్ ఉంటుంది మీకు, అంతే, అంతకంటే ఎక్కువ మాత్రం ఉండదు. సో ఆపర్చునిటీస్ అవైలబుల్ వచ్చేసి 3 ఉన్నాయి. జడ్జింగ్ అండ్ గ్రేడింగ్ వచ్చేసి, సో వెబ్ పేజ్ ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆడిటర్స్ అని ఉంది. హిందీ ఇది వచ్చేసి, మీకు హిందీ వస్తే హిందీ, అండ్ ఇంగ్లీష్ ఇది వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్నల్ లేబరర్స్ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇంటీరియర్ డిజైనర్, స్టేజింగ్ అండ్ హోమ్ డెకర్ అని ఇచ్చారు. సో హోమ్ డెకర్లో మీకు వచ్చేసి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సో దీంట్లో వర్క్ చేసేసుకోవచ్చు. ద ప్రాజెక్ట్ నీడ్స్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఫర్ దిస్ లేబలింగ్ ప్రాజెక్ట్. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విల్ లేబుల్ హోమ్ డెకర్ అండ్ ఫర్నిచర్ షో అని ఇచ్చారు. సో సంథింగ్ ఇది వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేసి వర్క్ చేసేసుకోండి. ఎవరైనా వర్క్ చేయొచ్చు, దీనికి ఎక్స్పీరియన్స్ అని ఏం లేదు, జస్ట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అంతే. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసేసుకోవచ్చు, ట్రాన్స్లేషన్లో 39 జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మన వచ్చిన లాంగ్వేజ్ ఏంటో చూసేసుకొని అప్లై చేసేసుకొని ఏం చేసేసుకోండి. మనీ వచ్చేసి మ్యాక్సిమం అన్నిట్లలో ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. సో హిందీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఆయన తప్పకుండా వర్క్ చేసేసుకొని మనీ ఏం చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒకటి చూస్తాను, ఇంగ్లీష్ అంటే రష్యా అని ఇచ్చారు. సో ఎంత అమౌంట్ పే చేస్తారో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి సో వీళ్ళు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి $0.25 పర్ హిట్ అని ఇచ్చారు. సో ఒక హిట్కి వచ్చేసి $0.25 పే చేస్తారంట. మొత్తం వచ్చేసి 140 హిట్స్ ఉంటాయి. సో మీరు వచ్చేసి కౌంట్ చేసేసుకోవచ్చు మీకు ఎంత అమౌంట్ వస్తుందో, రిసీవ్ అవుతుందో అనేసి. సో ఇలా వచ్చేసి చాలా జాబ్స్ ఉన్నాయండి, చాలా జాబ్స్. కంటెంట్ క్రియేషన్ ఉంది, టెస్టింగ్ ఉంది. సో రోజు వెంట అప్డేట్ చేస్తూ ఉంటారు వీళ్ళ
అనోటేషన్ అండ్ లేబెలింగ్‌లో వచ్చేసి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూహెచ్ఆర్ఎస్‌లో వచ్చేసి ఒక ఆపర్చునిటీ ఉంది. ఇలా వచ్చేసి డైలీ అప్డేట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి చాలా వర్క్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా! ఇందాక వచ్చేసి ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. డేటా కలెక్షన్ వచ్చేసి 2 ఉన్నాయి. సో, ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఇంతే అండి ప్రాసెస్ వచ్చేసి దీంట్లో. ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా! యారో మార్క్ పైన క్లిక్ చేయండి. అప్లై చేసేసుకోండి. వర్క్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకేదైనా ఇంకా కొత్తగా వీళ్ళ వచ్చిన జాబ్స్ ఉంటే మీకొచ్చేసి మెయిల్‌కొస్తుంది డైరెక్ట్‌గా. నేను దీంట్లో వర్క్ చేసేస్తున్నాను. మనీ ఎర్న్ చేసేస్తున్నాను. కాబట్టి మీరు కూడా తప్పకుండా వర్క్ చేసేసుకోండి. నో డౌట్ ఇన్ థట్. అండ్ మీకొచ్చేసి మెయిలొస్తుంది ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే వీళ్ళ దగ్గర నుండి. సో, ఆ మెయిల్ వచ్చేసి మీరు చూసేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో, కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ డేటా కలెక్షన్ కానీ, ట్రాన్స్‌లేషన్ కానీ మీకొచ్చింది వస్తే దానిపైన క్లిక్ చేసేసుకొని వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఇక్కడొచ్చేసి సర్టిఫికేషన్స్ అండ్ సర్వీస్ చూసేసుకోవచ్చు. సో, మీరు వచ్చేసి దీంట్లో సర్టిఫికేట్స్ కూడా తీసేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ తీసేసుకుంటే అటెంప్ట్స్ అవైలబుల్ వచ్చేసి 3 ఉన్నాయి. 3 అటెంప్ట్స్‌లో మీరు వచ్చేసి సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. అండ్ మై జాబ్స్ పైన క్లిక్ చేసేయండి. మై జాబ్స్ వచ్చేసి షోయింగ్ వచ్చేసి మనం ఏమి ఇంకా జాబ్స్ చేయలేదు కాబట్టి సో, ఏముండదు. సో, ఇక్కడ వచ్చేసి మై జాబ్స్ పైన మనం కంప్లీట్ చేసినవి ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఒరిజినల్ పోస్ట్ చూపిస్తుంది. అన్నీ చూపిస్తుంది ఇక్కడ. మై ప్రొఫైల్ వచ్చేసి ఇందాక చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ చూసేసుకోవచ్చు. సో, కమ్యూనిటీ చూసేసుకోవచ్చు. కెరీర్స్ చూసేసుకోవచ్చు. నో జాబ్ వాస్ ఫౌండ్ ఫర్ కెరీర్స్ అని ఇచ్చారు. కెరీర్స్ అంటే దీంట్లో వర్క్ చేయడానికి. ఇది వచ్చేసి డౌన్లోడ్ ఆన్ ద యాప్ స్టోర్, గెట్ ఇట్ ఆన్ ప్లే, గూగుల్ ప్లే అని ఉంది. సో, ఇది వచ్చేసి వన్ ఫర్ మ్యాన్ యాప్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. యాప్‌ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు వచ్చేసి వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోవచ్చు అలా కూడా. సో, ఇక్కడ వచ్చేసి డెస్క్ అని ఉంది, జాబ్స్ అని ఉంది. మీరు దేనిపైన పడితే దానిపైన క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పేమెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మై ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక ఇక్కడ వచ్చేసి పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. పేమెంట్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే పయోనీర్ ఉంది. దీంట్లో వచ్చేసి పేపాల్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు మీ దగ్గర నుండి. అండ్ వచ్చేసి పేపాల్‌కైతే $300 వితిన్ ఏ ఇయర్ యూ విల్ బీ అని ఇచ్చారు. సో, పయోనీర్ ఉంది, పేపాల్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. మీకు ఏది నుండి కావాలంటే దాని నుండి మీరు వచ్చేసి మనీ తీసేసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ కూడా చూసేసుకోవచ్చు. మీకు ఎంతవరకు పేమెంట్ వచ్చింది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి కూడా పేమెంట్ హిస్టరీ చూసేసుకోవచ్చు. సో, చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఇది వచ్చేసి 100% జెన్యూన్ అని చెప్తాను. పేమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కరెన్సీ, టోటల్, రేట్, క్వాంటిటీ, కామెంట్స్, స్టేటస్, యాక్షన్ అన్నీ ఇస్తారు మీకు వచ్చేసి. సో, నో డౌట్ ఇన్ థట్ ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది. తప్పకుండా మంచిగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. మీరు వాయిస్ మెయిల్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మంచిగా కాన్స్టెంట్‌గా కూర్చొని సో, స్టేబుల్‌గా ఉండేసి దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకోండి. అప్పుడే మీకు పేమెంట్ అండ్ ఎర్నింగ్ అవుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఎర్నింగ్ సైట్స్‌తో, యాప్స్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.